స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాలంటీర్లకు చెక్ పెట్టడం ఖాయం. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు శాశ్వతంగా తెరపడబోతోందా అంటే జవాబు అదే అని తెలుస్తోంది. మరో 2 రోజులలో మొదలవుతున్న సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్ల ప్రస్తావన ఎక్కడా లేదు. గతంలో మాదిరిగానే సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిపించనున్నారు. ఇంకోవైపు చూస్తే వాలంటీర్ల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అలాగే వారికి 2 నెలలుగా జీతాలు కూడా రాకుండా పోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వాలంటీర్ల భవిష్యత్తు ఏమిటి అన్న చర్చ మొదలైంది. తమను మళ్లీ విధులలోకి తీసుకోవాలని, 2 నెలల జీతాల బకాయిలను కూడా వెంటనే ఇవ్వాలని వాలంటీర్లు కోరుతున్నారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది దాకా వాలంటీర్లు ఉన్నారు. అయితే గత ఎన్నికల వేళ వారిలో 1,00,000 మంది దాకా వైసీపీ నేతల మాటలు వినడమే కాదు, వారి ఒత్తిడితో సైతం రాజీనామాలు చేశారు. అలా చూసుకుంటే వాలంటీర్లు నికరంగా మిగిలింది 1,50,000 మంది. అయితే వాలంటీర్లను అందరినీ తాము కూడా కొనసాగిస్తామని, ఏకంగా జీతం 10,000 రూపాయలు చేస్తామని కూటమి పెద్దలు ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలకు దగ్గర పడుతున్నా వాలంటీర్ల మీద ఏ విధాన నిర్ణయమూ తీసుకోవడం జరగలేదు. దాంతోనే సందేహాలు మొదలయ్యాయి. దీంతో వాలంటీర్ల సంఘం రాష్ట్ర నాయకులు తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అయితే వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నదానికి సూచిక అన్నట్లుగా రాష్ట్ర సర్పంచుల సంఘం వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వాలంటీర్ల నియామకమే రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో వాలంటీర్లకు చెక్ పెట్టబోతున్నారని అంటున్నారు. నిజానికి చూస్తే వాలంటీర్ల అవసరం ప్రభుత్వానికి లేదు అనే అంటున్నారు. సచివాలయ ఉద్యోగులే పని లేకుండా ఉంటున్నారు అని కూడా చెబుతున్నారు. ప్రతి వార్డులో 10 మందిని నియమించారు. వారిని పర్మనెంట్ చేశారు. దాంతో వాలంటీర్ల మాదిరిగా వారిని తీయడానికి వీలులేదు. అయితే వారిని ఎక్కడ సర్దాలి, ఎలా ఉపయోగించుకోవాలి అన్న దాని మీదనే ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. అందుకే వారి సేవలను వాలంటీర్లకు బదులుగా వాడుకుంటోంది. మరోవైపు చూస్తే వాలంటీర్లను కొనసాగిస్తూ 10,000 వేతనం ఇవ్వడం ద్వారా ఖజానా భారం తప్ప మరేమీ కాదని కూడా భావిస్తున్న నేపథ్యం ఉంది అంటున్నారు. వాలంటీర్లు సామాజిక పెన్షన్ల విషయంలోనే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చారు. పౌర సేవలు ఏమైనా ఉన్నా అవి కూడా సచివాలయ సిబ్బంది ద్వారానే చేసుకోవచ్చు అన్నది సర్కార్ వర్గాలలో వ్యక్తమవుతున్న భావనగా ప్రచారంలో ఉంది. మొత్తానికి వాలంటీర్ల బంధం పూర్తిగా తెంచేయడానికే కూటమి సర్కార్ సిద్ధంగా ఉందా అంటే ముందు జరిగే పరిణామాలను గమనించాల్సిందే. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.